ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో గ్రామ సర్పంచ్ వార్డు నెంబర్లు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చాట్ల విజయ వీణ మాట్లాడుతూ తాను 2021 సంవత్సరంలో సర్పంచి పదవి బాధ్యతలు స్వీకరించి ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. దీనికి సహకరించిన గ్రామ ప్రజలకు పెద్దలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి తమ సహాయక సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచి వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ, వార్డు నెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్గా మీరు నిలబడ్డారు. అలాగే మీ కుటుంబం కూడా నిలబడింది. మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల రాయనూతల గ్రామ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి పదవి విరమణ ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వరరావు గారు, అమరావతి వెంకటేశ్వరరావు గారు. మీరు ఈ 1వ వార్డు నెంబర్లో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సత్కరిస్తున్నారు. ఆ కార్యక్రమం చూడటం జరుగుతుంది. గౌరవ సర్పంచ్ గారు మన జ్యోతి గారిని సత్కరించడం జరుగుతుంది. మన గాలసుబ్బారావు గారిని మన గ్రామ సర్పంచ్ గారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మనకి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటూ ఎన్నో మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ముందుండి మండల మన జయంతరావు గారు తన అనుబంధాన్ని పంచుకుంటున్నారు. మన సర్పంచ్ గారి ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు చాట్ల విజయ వీణ. నేను మాది రావినూతల గ్రామము, కోర్సుపాడు మండలము, ప్రకాశం జిల్లా. నేను 2021 సంవత్సరంలో సర్పంచ్ పదవిని తీసుకున్నాను. ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. వాటిల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో మేము చేసినటువంటి ఎన్నో మంచి పనుల్లో ఒకటి గొప్పది ఏమిటంటే, మా గ్రామానికి హై స్కూల్కి వెళ్ళే దారిలో శ్మశాన వాటిక ఉంది. అది వాస్తవానికి ఒక వాల్ అనేది లేదు, దానికి కాంపౌండ్ అనేది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అటు సైడ్ పొలాలు వేసుకునేటువంటి పెద్దలు ఎవరైనా కానీ వెళ్తూ వాటన్నిటిని చూస్తూ వెళ్ళాల్సిందే. ఎంతోమంది ఆడపిల్లలు ముఖ్యంగా ఎంతో ఇబ్బందులు గురయ్యారు. అది నా లైఫ్లో మా ఇరుగు పొరుగు వారు, పరిచయస్తులు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. మా 5 సంవత్సరాల కాలంలో మేము ఆలోచించిన నిర్ణయం ఏంటంటే, ఆ శ్మశానాలు అనేవి ఈ ప్రజలకు కనపడకుండా భయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక వాల్ను నిర్మించడం జరిగింది. మరలా ఈ గ్రామంలో నీటి అవసరత ఎంతో ఉంది. దానికి సంబంధించి జలజీవన్ మిషన్ కింద ఒక ట్యాంక్ని ఏర్పాటు చేశాము. మరలా ఇవే కాదు, కానీ మా హయాంలో నేను సర్పంచ్గా పదవిని తీసుకున్న టైం కానించి ఎన్నో సీసీ రోడ్లు వేసాము, కాలువలు కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మేము వచ్చిన 2021 సంవత్సరంలో స్టార్టింగ్లోనే మాకు కోవిడ్ అనేది పెద్ద సమస్య వచ్చింది. అయినప్పటికీ గ్రామస్తుల సహకారము, ఎన్ఆర్ఐలు, మా శ్రేయోభిలాషులు, మా మేలు కోరిన వారు, వారి యొక్క సలహాలు, సూచనలు, ఆర్థిక పరంగా ఎన్నో విషయాలు కూడా మాకు నేర్పించారు. ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. ఎంతో సంతోషంగా ఈ పదవిని అనుగ్రహించి సంతోషంతోనే ఈ పదవిని ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు. ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్గా మీరు నిలబడ్డారు. అలాగే మీ కుటుంబం కూడా నిలబడింది. మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల రాయనూతల గ్రామ ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి పదవి విరమణ ముగించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు, అమరావతి వెంకటేశ్వర గారు. మీరు ఈ 1వ వార్డు నెంబర్లో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సత్కరిస్తున్నారు. ఆ కార్యక్రమం చూడటం జరుగుతుంది. గౌరవ సర్పంచ్ గారు మన జ్యోతి గారిని సత్కరించడం జరుగుతుంది. మన గాలి సుబ్బారావు గారిని మన గ్రామ సర్పంచ్ గారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మనకి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉంటూ ఎన్నో మన సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ముందుండి నాగర్ కర్నూలు